జంక్ ఫుడ్ని నేనైతే స్లో పాయిజన్ అంటాను. అది ఎందుకో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. జంక్ ఫుడ్ తిన్న తర్వాత మన బాడీలో రియాక్షన్లు ఒక్క రోజులో రావు. అవి కాలక్రమేణా కొంచెం కొంచెంగా మీ బాడీ పార్ట్స్ని డ్యామేజ్ చేస్తూ వస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే 10 ఏళ్ళు 15 ఏళ్ళ పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు స్కూల్స్లో. స్టేజ్ మీద 20 ఏళ్ళ పిల్లలు డ్యాన్స్ చేస్తే చచ్చిపోతూ ఉన్నారు. పెళ్ళికొడుకు చచ్చిపోయాడు స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తాను వింటూ ఉంటాం. 40 ఏళ్ళ పిల్లలు చచ్చిపోయారని, హార్ట్ అటాక్ వచ్చిందని వింటూ ఉంటాం. ఇవన్నిటికి కూడా మూలం నేను అనుకునేది జంక్ ఫుడ్స్. మనకి ఏ మందు సిగరెట్ అలవాటు లేకపోయినా కూడా జంక్ ఫుడ్స్ చాలా డేంజరు. పిజ్జాలు, బర్గర్లు, సమోసాలు, చిప్స్ ప్యాకెట్లు, బిర్యానీ, అవుట్ సైడ్ బిర్యానీ ఎప్పుడోసారి తింటే పర్లేదు, అవుట్ సైడ్ బిర్యానీలు, ఇలా ఇంక చెప్పుకుంటూ పోతే కూల్ డ్రింక్స్. ఇవి స్లో పాయిజన్ మీ బాడీకి. స్లో పాయిజన్ మీ బాడీని నాశనం చేస్తూ ఉంది రోజు బై రోజు. అవి ఎలా డ్యామేజ్ చేస్తాయి అంటే, మనం ఇక్కడ నోట్లో నుంచి మొదలు పెడితే డైజెషన్ అయిపోయేదాకా ప్రతి పార్ట్ని అది కొంచెంగా పాడు చేస్తూ ఉంటుంది. అది తినేటప్పుడు నోట్లో ఉన్న కొన్ని సెన్సార్స్ని పాడు చేస్తుంది. మింగిన తర్వాత పొట్టలో ఉన్న కొన్ని సెన్సార్స్ని పాడు చేస్తుంది. డైజెస్ట్ అయిన తర్వాత ఆర్గాన్స్ని, లివర్ని, వాటిని పాడు చేస్తుంది. అదే తర్వాత కిడ్నీలు పాడు చేస్తుంది. తర్వాత ప్రతి పార్ట్ బాడీలో అనేది పాడు చేసుకుంటూ వస్తా కాలక్రమేణా కొంచెంగా డ్యామేజ్ కొంచెం స్లో పాయిజన్ మీకు తెలియదు అనమాట. ఒక్కసారిగా మీకు బాడీ మీద అన్ని స్ట్రెస్లు వచ్చి పడి అటాక్ చేసి మీ బాడీని పాడు చేస్తాయి. అది జంక్ ఫుడ్ చేసేది, స్లో పాయిజన్. అయితే దీని సొల్యూషన్ లేదా అంటే, జంక్ ఫుడ్ తినేవాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. చాలామంది బాగానే కొంతమంది బతుకుతూ ఉంటారు. కానీ 100లో 5-6 బాగుంటే 95 మంది డ్యామేజ్ అవుతూ ఉంటుంది బాడీ. అది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత కుదిరితే మీరు తినకుండా ఉండలేకపోయారు, ఏదో ఉద్యోగాలు చేసుకుంటున్నారు స్టూడెంట్స్ అనుకుంటే, ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి 2 సార్లు తినండి. దాంతోపాటు ఈవినింగ్ పూట 6 తర్వాత ఏం తినొద్దు, రేపు మార్నింగ్ 10 తర్వాత మళ్ళీ ఈ టైప్ ఏమైనా ప్లాన్ చేసుకోండి. అప్పుడు బాడీకి మీరు తిన్న జంక్ ఫుడ్ని బయటికి నెట్టడానికి, ఇవి ఉంటాయి కదా, ఈ కెమికల్స్ని బయటికి నెట్టడానికి, ఈ చెడు పదార్థాలను బయటికి నెట్టడానికి, రిపేర్ చేసుకోవడానికి, టిష్యూస్ని డ్యామేజ్ని రిపేర్ చేసుకోవడానికి పనికి వస్తుంది. అంతే తప్ప నోరు ఉంది కదా, డబ్బు ఉంది కదా అని చెప్పి తింటా పోతూ ఉంటే 100 కోట్లు ఉన్నోడు కూడా ఐసీయూలో కూర్చొని వాళ్ళ చుట్టం కోసం ఎదురు చూస్తా, ఎవరు రావట్లేదే అని బాధపడతా, 15 రోజులు ఐసీయూలో ఉండాలి, 20 రోజులు ఐసీయూలో ఉండాలి, అయినా కూడా రిపేర్ అవ్వదు బాడీ. నీకు కిడ్నీ సమస్య వచ్చింది, నీకు లివర్ సమస్య వచ్చింది అని చెప్పి ఎంతోమంది బాధపడతాం నేను కళ్ళతో చూశాను. లాయర్లు ఉన్నారు, దాంట్లో పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఉన్నారు, కలెక్టర్లు కూడా ఉన్నారు. మన ఫ్రెండ్స్ హాస్పిటల్స్లో ఉన్నప్పుడు నేను తిరుగుతూ ఉండేవాడిని, ఐసీయూలో కాసేపు కూర్చునేవాడిని వాళ్ళతో పాటు. ఒక్కో స్టోరీ ఉండేది. ఓన్లీ యాక్సిడెంట్లు అయ్యే కాదు, ఆర్గన్స్ పాడైపోతున్నాయి, జెనెటికల్గా సమస్యలు ఉన్నాయా, లావ్ అయిపోయాం ఓవర్గా, లేదంటే రకరకాల సమస్యలు. ఇవన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ వల్లే వస్తుంది. ఈటింగ్ హ్యాబిట్స్ మెయిన్గా. తర్వాత జబ్బు అనేది ఎక్కడి నుంచో గాల్లోంచి ఎగిరి మన బాడీలో పడదు. మనం దాన్ని ఎలా డ్యామేజ్ చేసుకుంటూ వస్తాం బాడీని, టైం టు టైం అలా వస్తూ ఉంటుంది. కుదిరితే 6 నెలలకి, సంవత్సరానికి ఒకసారి లివర్ ఫంక్షనింగ్, కిడ్నీ ఫంక్షనింగ్, థైరాయిడ్ సమస్యలు, షుగర్ సంబంధించిన టెస్టులు చేయించుకోండి. హార్ట్, ట్రెడ్మిల్, ఇలాంటి చిన్న 6 నెలలకు మహా అయితే 5,000 ఖర్చు అవుతుంది. బాడీని రిపేర్ చేసినట్టే, మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ బాడీని వాడుకుంటున్నట్టే. చిన్న సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని మళ్ళీ వెంటనే మనం రెక్టిఫై చేసుకోవచ్చు. అట్లా కాకుండా అలా వదిలేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదో రోజు మూల్యం చెల్లించాల్సి వచ్చిందని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ వీడియోని మళ్ళీ ఇదే టాపిక్ మారడం కారణం ఏంటంటే, ఆ సమస్యలు వచ్చినప్పుడు నా అనే మనుషులు కొంతమంది ఎలా ఇబ్బంది పడ్డారో నేను చూశాను. దాంతోపాటు నాకు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు నేను ఫస్ట్లో 6 నెలలు ఎలా కంగారు పడిపోయాను. ఇంత భయంకరంగా ఉంటుంది సిచ్యువేషను. లోకం అంతా అందరూ ఆనందంగా ఉన్నట్టు కనిపించింది, మనం మాత్రం బాధలో ఉన్నట్టు కనిపించింది. అది కూడా చూశాను కాబట్టి నేను చెప్తా ఉన్నాను, కొంచెం ఆలోచించి జంక్ ఫుడ్లు తినటం తగ్గించండి.